హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రీన్ సింథసిస్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఒక విషయం చెప్పాలి. నేను జనరల్‌గా వీడియో చేసే ముందు నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తా వీడియో గురించి. ఒకవేళ తెలుగులో ఆ టాపిక్ మీద వీడియో ఉందంటే నేను చెయ్యను ఆ వీడియో. సేమ్ నేను ఈ గ్రీన్ సింథసిస్ ఆర్ గ్రీన్ కెమిస్ట్రీ గురించి నేను సెర్చ్ చేశా యూట్యూబ్‌లో. అండ్ తెలుగులో వీడియో ఉంది యూట్యూబ్‌లో. అది ఇద్దరు లెక్చరర్స్ చెప్పారు. ఒక లెక్చర్ అది సెమినార్ లాగా ఉంది. సో, వీడియో అద్దని అనుకోలే. అది 44 మినిట్స్ వీడియో అది. అండ్ వెరీ క్లియర్‌గా చెప్పారు. ఏ టు జెడ్ ఇన్ ద గ్రీన్ కెమిస్ట్రీ మొత్తం చెప్పారు. కానీ అదొక లెక్చర్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే లెక్చర్ అందరికి అర్థం అవ్వదు. మన క్లాస్‌లో అందరికి అర్థం అవ్వదు గదా! సో, అదొక క్లాస్ లాగా ఉంది. సో, దెన్ ఐ డిసైడ్ టు మేక్ దిస్ వీడియో. వీడియో చేద్దామని డిసైడ్ అయ్యా. సో, గ్రీన్ సింథసిస్‌లో మనకి మొక్కలు, ఆకులు, చెట్లు ఇదంతా ఏముండవు. గ్రీన్ సింథసిస్ అంటే ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ సింథసిస్. ఎన్విరాన్మెంటల్లీ సేఫ్ సింథసిస్ అని కూడా అనుకోవచ్చు. గ్రీన్ కెమిస్ట్రీలో మన గ్రీన్ సింథసిస్ అనేది ఒక పార్ట్ అంతే. సో, ఇక్కడ మనం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అని కూడా ఒకటుంటుంది. అండ్ ఇట్స్ ఎ బ్రాంచ్. ఇవి 2 బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది డిఫరెంట్. గ్రీన్ కెమిస్ట్రీ అనేది డిఫరెంట్. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంటే ఇది దేని గురించి డిస్కస్ చేస్తుంది అంటే సోర్స్ ఆఫ్ పొల్యూషన్. అంటే వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ పొల్యూషన్ అనేది డిస్కస్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా తీసుకోండి ఒక ఫ్లోరోకార్బన్స్ ఉన్నాయి. అది ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ అని అండ్ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి ఎన్విరాన్మెంట్ మీద అనేది డిస్కస్ చేస్తుంది. ఇక్కడ గ్రీన్ కెమిస్ట్రీ ఏం చేస్తుందంటే, ఈ సోర్స్‌ని ఎలా తక్కువ చేయాలి? ఎలా రెడ్యూస్ చేయాలి? అనేది గ్రీన్ కెమిస్ట్రీ చెప్తుంది. ఇన్ ద రియాక్షన్ ప్రాసెస్ అండ్ ఇన్ ద కెమిస్ట్రీ పర్స్‌పెక్టివ్‌లో ఇది చెప్తుందన్నట్టు. సో, మనం ఇంకేముంది టాపిక్‌లోకెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఇంకొకటుంది. ఏంటంటే జనరల్‌గా పబ్లిక్ కెమిస్ట్రీ అంటే భయపడతారు. ఐ మీన్ కెమిస్ట్రీ ఆహ్, అంటే ఏదో తెలవని వాళ్ళు గూడా కెమికల్స్ అంటే అబ్బో! ఇవి డేంజరస్ ఇవి నన్నింటి ముట్టుకోవద్దని భయపడతారు. వాళ్ళ భయంలో గూడా కొంత నిజం ఉంది గదా! సో, ఈ డేంజరస్ ఈ ఎన్విరాన్మెంటల్లీ డేంజరస్ కెమికల్స్‌ని తక్కువ చేసేదే మనకు గ్రీన్ కెమిస్ట్రీ. సో, మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. గ్రీన్ సింథసిస్. ఇక్కడ మన టాపిక్ గ్రీన్ కెమిస్ట్రీ కాదు. గ్రీన్ సింథసిస్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ. అండ్ గ్రీన్ సింథసిస్ ఇస్ డిఫైన్డ్ యాస్ ఎన్విరాన్మెంటల్లీ బినైన్ కెమికల్ సింథసిస్. అంటే ఎన్విరాన్మెంటల్లీ సేఫ్ కెమికల్ సింథసిస్ అని కూడా అనొచ్చు. సో, ద సింథటిక్ స్కీమ్స్ ఆర్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ దేర్ ఈస్ ఎ లీస్ట్ పొల్యూషన్ టు ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏమంటారంటే మనం కొన్ని స్కీమ్స్ డిజైన్ చేస్తాం ఈ గ్రీన్ సింథసిస్‌లో విచ్ డజంట్ ప్రొడ్యూస్ ఎన్విరాన్మెంటల్లీ హజార్డస్ పొల్యూటెంట్స్. ఎన్విరాన్మెంటల్లీ హజార్డస్ పొల్యూటెంట్స్ ఏమీ ప్రొడ్యూస్ అవ్వవు ఈ స్కీమ్స్‌లో. స్కీమ్స్ అంటే ఏం లేదు. ఇక్కడ ఒక రియాక్షన్ ఉంది గదా! ఈ రియాక్షనే స్కీమ్. ఇందులో మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ రాలేదనుకోండి. అదే మనకు గ్రీన్ సింథసిస్ అంటారు. ఇక్కడ ఒక డెఫినిషన్ ఉంది గదా! ఎనీ సింథసిస్ వెదర్ performing in teaching labs or industries should create none or minimum byproducts which pollute the atmosphere. సో, ఇక్కడ ఏమంటుందంటే ఆహ్, గ్రీన్ సింథసిస్ ఏదైనా కావచ్చు. మనం మన ల్యాబ్స్‌లో పెర్ఫార్మ్ చేసేది కావచ్చు, లేకుంటే ఇండస్ట్రీలో పెర్ఫార్మ్ చేసే రియాక్షన్ కావచ్చు. అది ఒకవేళ ఎన్విరాన్మెంటల్లీ హజార్డస్ బై ప్రొడక్ట్స్‌ని ప్రొడ్యూస్ చేయకుంటే దాన్నే మనం కెమిస్ట్రీ ఆర్ గ్రీన్ సింథసిస్ అంటాం. సో, అది ఎలా అచీవ్ చేయాలి? ఇక్కడ మనకు 3 థింగ్స్ ఉన్నాయి. చాయిస్ ఆఫ్ రియేజెంట్స్, చాయిస్ ఆఫ్ క్యాటలిస్ట్, చాయిస్ ఆఫ్ సాల్వెంట్స్. ఈ గ్రీన్ రియేజెంట్స్, గ్రీన్ క్యాటలిస్ట్, గ్రీన్ సాల్వెంట్స్‌ని మనం చూజ్ చేసుకొని గ్రీన్ అంటే ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ. ఇంకొక పాయింట్ చెప్పాలి. గ్రీన్ కెమిస్ట్రీ అనేది సేఫ్టీ మాత్రమే కాదు. సేఫ్ మాత్రమే కాదు, ఎకనామిక్ ఫ్రెండ్లీ కూడా. కాస్ట్ ఎఫిషియంట్ కూడా మనకు గ్రీన్ కెమిస్ట్రీలో వస్తుంది. సో, మనం ఇవన్నీ చూజ్ జేసుకోవాలి. ఇవన్నీ ఒక స్కీమ్ లాగా యూజ్ జేసి మనకు బై ప్రొడక్ట్స్ రాకుండా, హజార్డస్ బై ప్రొడక్ట్స్ రాకుండా మనం మనకు కావాల్సిన ప్రొడక్ట్‌ని సింథసైజ్ జేసుకోవాలి. సో, ఇక్కడ ఒక 2 రియాక్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ రియాక్షన్ ఏ ఉంది ఇక్కడ. ఇది నేను వికీపీడియాలో నుంచి తీసుకున్నా. సో, ఇక్కడ రియాక్షన్ బి ఉంది. ఇందులో ఏది గ్రీన్ సింథసిస్ కాదు. ఏది హజార్డస్ సింథసిస్ మీరు చెప్తారా? ఈ 2 రియాక్షన్స్ మిథైలేషన్సే. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక యాసిడ్ ఉంటుంది ఏ రియాక్షన్‌లో. మనం మిథైల్ అయోడైడ్ యూజ్ చేస్తాం. ఆహ్, ఇది ఒక మిథైలేటింగ్ రియేజెంట్. సో, ఇక్కడ మనకు యాసిడ్ మిథైలేషన్ అయిపోతుంది. మిథైలేట్ అవుతుంది. CH3 తోని. సో, మనకిక్కడ బై ప్రొడక్ట్ ఇక్కడ రియాక్షన్ లెవెల్ లేదు. బట్ హెచ్ఐ వస్తుంది ఇక్కడ మన బై ప్రొడక్ట్. హెచ్ఐ అంటే ఏంటి? ఐ అంటే హైడ్రోజన్ అయోడైడ్ ఆర్
హైడ్రోఅయోడిక్ యాసిడ్. చాలా డేంజరస్ యాసిడ్ ఇది ఎన్విరాన్మెంట్‌కి. సో, ఇక్కడ మనం ఆల్కైల్ హాలైడ్స్ యూజ్ చేసి మిథాలేషన్ చేస్తే మనకు డేంజరస్ బై ప్రొడక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సింథసిస్ కాదు. ఇలా సింథసైజ్ చేయకూడదు. బట్ చాలామంది ఇలానే సింథసైజ్ చేస్తారు. ఎందుకంటే ఈజీ అవైలబిలిటీ ఆఫ్ CH3I అండ్ ఫాస్ట్ ఆఫ్ రియాక్షన్. సో, మనకి ఈ రియాక్షన్ చూసుకుంటే ఇది ద మిథాలేషనే. మన ఇక్కడ DMC యూజ్ చేస్తున్నాం. డైమిథైల్ కార్బోనేట్ యూజ్ చేస్తున్నాం. సో, యూజ్ చేసి ఇక్కడ మనం మిథాల్ గ్రూప్ వచ్చింది. మిథాలేషన్ అయింది. మన ఇక్కడ సో బై ప్రొడక్ట్స్ వచ్చాయి ఇక్కడ కూడా. బట్ దీస్ బై ప్రొడక్ట్స్ ఆర్ ఎకనామికల్ ఫ్రెండ్లీ. అండ్ మన CH3O చూసుకుంటే ఇట్స్ మిథనాల్ ఎకనామిక్ ఫ్రెండ్లీ. మనం డైలీ యూజ్ చేస్తాం ఇది. ఐ మీన్ ల్యాబ్స్‌లో యూజ్ చేస్తాం. డైలీ అంటే CO2 గ్యాస్ మన ఎన్విరాన్మెంట్‌లో ఉంటుంది. సో, ఇవి మనకి ఎన్విరాన్మెంట్‌కి ఎలాంటి హజార్డస్ కావు కాబట్టి దిస్ ఈస్ ఓకే. దిస్ ఈస్ ఎ గ్రీన్ సింథసిస్. సో, మనకు కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి మన గ్రీన్ కెమిస్ట్రీలో ఖచ్చితంగా పాటించాల్సిందే. సో, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే వేస్ట్ బై ప్రొడక్ట్స్. ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ అండ్ బై ప్రొడక్ట్స్. మనం దాదాపు ఇంతకుముందు వచ్చేది కదా బై ప్రొడక్ట్స్. అవి రాకుండానే చూసుకోవాలి. అండ్ వేస్ట్ ఉండకుండా చూసుకోవాలి ఒక రియాక్షన్‌లో. సో, సెకండ్ పాయింట్ ఏంటంటే మాక్సిమం ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఇంటూ ద ఫైనల్ ప్రొడక్ట్. రియాక్టెంట్స్ మేబీ స్టార్టింగ్ మెటీరియల్ కావచ్చు, రియేజెంట్స్ కావచ్చు. ఈ మాక్సిమం ఇన్కార్పొరేషన్ ఇంటూ స్టార్టింగ్ మెటీరియల్ అంటుండు. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి కన్సిడర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక A ఉంది. అది B తోని రియాక్ట్ అవుతుంది. మనకు C వస్తుంది. ఇదొక రియాక్షన్ స్కీమ్ అనుకుందాం. A 100% ఉంది. B 100% ఉంది. మనకు C అనేది 80% మాత్రమే వచ్చింది. రిజల్ట్ పర్సెంటేజ్ ఈల్డ్ అనేది 80% మాత్రమే వచ్చింది. సో, మనకు A అనేది కంప్లీట్‌గా రియాక్ట్ అవ్వలేదు B తోని. B అనేది కంప్లీట్‌గా రియాక్ట్ అవ్వలేదు C తోని. సారీ A తోని. సో, ఇవి కంప్లీట్‌గా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి మనకి 80% మాత్రమే వచ్చింది. కంప్లీట్‌గా ఇన్కార్పొరేట్ అవ్వలేదు. మనకు ప్రొడక్ట్‌లో కంప్లీట్‌గా ఇన్కార్పొరేట్ అవ్వలేదు. మిగతా 20% అనేది వేస్ట్. సో, ఈ వేస్ట్ అనేది ఎన్విరాన్మెంటల్ హజార్డస్‌గా పనిచేస్తుంది. సో, ఈ వేస్ట్ అనేది మనం ఎలిమినేట్ చేయనీకి ట్రై చేయాలి. అంటే కంప్లీట్‌గా రియాక్ట్ అవ్వాలి. కంప్లీట్‌గా ఈ స్టార్టింగ్ మెటీరియల్స్, రియేజెంట్స్ ఫైనల్ ప్రొడక్ట్‌లోకి ఇన్కార్పొరేట్ అవ్వాలి. సో, దీనికి మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఒకవేళ మీరు కెమిస్ట్రీ స్టూడెంట్స్ అయితే మీరు డైలీ ప్రాక్టికల్ చేస్తారు గదా! అప్పుడు సింథసిస్ రియాక్షన్స్ ఉంటాయి ఆర్గానిక్‌లో. అప్పుడు చేసినప్పుడు మీరు కంపల్సరీగా పర్సెంటేజ్ ఈల్డ్ అనేది కాలిక్యులేట్ చేసే ఉంటారు. ఫార్ములా ఏంటంటే యాక్చువల్ ఈల్డ్ ఆఫ్ ప్రొడక్ట్ బై థియరటికల్ ఈల్డ్ ఆఫ్ ప్రొడక్ట్. యాక్చువల్ ఈల్డ్ ఆఫ్ ప్రొడక్ట్ అంటే మనం ప్రాక్టికల్ ఈల్డ్ అనుకోవచ్చు. బై థియరటికల్ ఈల్డ్ ఆఫ్ ప్రొడక్ట్. సో, మనకు ఒకవేళ 90% ఆర్ అబోవ్ వచ్చిందనుకోండి. అది గుడ్ రియాక్షన్ అంటున్నాం అంతే ఇక్కడ. ఇలానే మనకు చాలా ఉంటాయి ఇక్కడ కింద ఇప్పుడు మనం చూసుకుంటే పర్సెంటేజ్ ఆటమ్ యుటిలైజేషన్ అనేది ఉంటుంది. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ డిజైర్డ్ ప్రొడక్ట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ డిజైర్డ్ ప్రొడక్ట్ ప్లస్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఇంటూ 100. ఈ ఫార్ములా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఒకవేళ వేస్ట్ ప్రొడక్ట్ 0 అయిందనుకోండి. మనకు వేస్ట్ ప్రొడక్ట్ 0. మనం అసలు వేస్ట్ ప్రొడక్ట్ ఏం లేదు. ఒకవేళ 0 అయితే ఇక్కడ చూడండి. మన డిజైర్డ్ ప్రొడక్ట్ 1 ఇక్కడ సో మళ్ళా 1 వస్తుంది. 1/1 ఇంటూ 100 మనకు 100% వస్తుంది. సో, ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం ఏంటి అంటే ఆహ్, ఒకవేళ వేస్ట్ ప్రొడక్ట్ ఎక్కువయింది అంటే మనకు పర్సెంటేజ్ ఆటమ్ యుటిలైజేషన్ తక్కువైపోతుంది. ఇక్కడ అంతే వాడు చెప్పేది ఏంటి అంటే. ఇంకొక ఫార్ములా ఉంది పర్సెంటేజ్ ఆఫ్ ఆటమ్ ఎకానమీ అనేది. అది ఏంటి అంటే ఇక్కడ FW అంటే ఫార్ములా వెయిట్ అన్నట్టు. ఫార్ములా వెయిట్ ఆఫ్ ఆటమ్స్ యుటిలైజ్డ్ బై ఫార్ములా వెయిట్ ఆఫ్ రియాక్టెంట్స్ యూజ్డ్ ఇన్ ద రియాక్షన్ ఇంటూ 100. ఇది మనం ఎందుకేసామంటే హౌ మచ్ ద రియాక్టెంట్స్ ఎండ్ అప్ ఇన్ ద ఫైనల్ ప్రొడక్ట్. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే ఎంత, ఎంత పర్సెంటేజ్ రియాక్టెంట్స్ అనేది ప్రొడక్ట్‌లాగా కన్వర్ట్ అయినాయో తెలుసుకోనీకి మనం చేస్తాం. సో, మనకు నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే ప్రివెన్షన్ ఆర్ మినిమైజేషన్ ఆఫ్ హజార్డస్ ప్రొడక్ట్స్. సారీ. ఇక్కడ ఏంటి అంటే మనం అసలు ప్రొడ్యూస్ చేయకూడదు. మనకు ఒకవేళ హజార్డస్ అని తెలిసిందనుకోండి. మనం అసలు ప్రొడ్యూస్ చేయకూడదు. డిజైనింగ్ ఆఫ్ సేఫర్ కెమికల్స్. సో, మనం సేఫర్ కెమికల్స్‌ని యూజ్ చేయాలి అండ్ ప్రొడ్యూస్ చేయాలి. ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద సింథసిస్ షుడ్ బి మినిమమ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక్కడ మనకి ఎనర్జీ కావాలి. ఒక రియాక్షన్ మనం చేస్తున్నామంటే
మనకు కంపల్సరీ ఎనర్జీ కావాలి. మనం ఒక రియాక్షన్ పెడతాం ల్యాబ్‌లో. మనం ఏమి ఎనర్జీ యూజ్ చేస్తాం? హీట్ ఎనర్జీ యూజ్ చేస్తాం. మనం ఒక బన్సన్ బర్నర్ లేకుంటే వాటర్ బాత్ యూజ్ చేస్తాం కదా! హీట్ ఎనర్జీ యూజ్ చేస్తాం. సో, మనకి ఇంతకుముందు చెప్పినట్టు గ్రీన్ కెమిస్ట్రీ ఓన్లీ సేఫ్టీ కాదు, ఎకనామిక్ కూడా. ఐ మీన్ కాస్ట్ ఎఫిషియంట్ కూడా. సో, హీట్ అనేది మనం తక్కువ యూజ్ చేసినామంటే మనం డబ్బులు సేవ్ చేసుకున్నాం అనే కదా! సో, ఇక్కడ మనం ఎలా మనం దీన్ని తక్కువ చేయాలి? ఎలా మినిమమ్ చేయాలంటే మనం క్యాటలిస్ట్ యూజ్ చేయాలి. ఒకవేళ క్యాటలిస్ట్ యూజ్ చేస్తే మనకు రియాక్షన్ ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ పెద్దగుండదు. సెలెక్టింగ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సాల్వెంట్. మనం కరెక్ట్ సాల్వెంట్స్‌నే సెలెక్ట్ జేసుకోవాలి. అండ్ సేఫ్టీ సాల్వెంట్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒకవేళ బెంజీన్ తీసుకున్నా ఇది కార్సినోజెనిక్. అంటే క్యాన్సర్ కాజ్ చేస్తుంది. అండ్ ఒక టౌలిన్ తీసుకున్నా ఇది మన బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది. ఇలాంటి హార్మ్‌ఫుల్ కాకుండా కొంచెం సేఫ్టీ సేఫ్ ఉన్న సాల్వెంట్ తీసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాటర్ అలాంటివి తీసుకోవాలి. అండ్ సెలెక్టింగ్ ద అప్రోప్రియేట్ స్టార్టింగ్ మెటీరియల్స్. సో, స్టార్టింగ్ మెటీరియల్ కూడా కంప్లీట్ యుటిలైజ్ అయ్యే స్టార్టింగ్ మెటీరియల్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ గ్రూప్ ఏంటంటే పాయింట్ ఏంటంటే యూజ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ గ్రూప్స్ షుడ్ బి అవాయిడెడ్ వెనెవర్ పాసిబుల్. సో, ప్రొటెక్టింగ్ గ్రూప్స్ అనేది వాడకూడదు అంటుంది ఈ పాయింట్‌లో. అసలు ప్రొటెక్టింగ్ గ్రూప్స్ అంటే ఏంటి? అనేది తెలుసుకోవాలి. సో, మీరు ఒకవేళ నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే ఐ మీన్ మేజర్ ఎరిథ్రోసింథటిక్ ఎరిథ్రోసింథసిస్ మీదనే ఉంటాయి. సో, ఆ వీడియోస్‌లో నేను ప్రొటెక్టింగ్ గ్రూప్స్ అంటే ఏంటి అనేది కూడా చెప్పా. సో, మళ్ళొకసారి తెలుసుకుందాం మనం ప్రొటెక్టింగ్ గ్రూప్స్ అంటే ఏంటి? అవి ఎందుకు యూజ్ చేస్తాం? అసలు ఈ గ్రీన్ సింథసిస్‌లో అవి ఎందుకు యూజ్ చేయకూడదు అని అంటుండు వీడు. అని కూడా చూద్దాం. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఒక మాలిక్యూల్ ఉంది గదా! ఇదేంటి అంటే ఇది ఆహ్, సాలిసిలిక్ ఆల్డిహైడ్ ఇది. సాలిసిలిక్ ఆల్డిహైడ్ అంటున్నాం. ఈ సాలిసిలిక్ ఆల్డిహైడ్‌ని మనం సాలిసిలిక్ యాసిడ్‌లాగా కన్వర్ట్ చేయాలి. సాలిసిలిక్ యాసిడ్‌లాగా కన్వర్ట్ చేస్తున్నాం ఈ రియాక్షన్. ఇది ఒక రియాక్షన్. సింథసిస్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ ఫ్రమ్ సాలిసిలిక్ ఆల్డిహైడ్. సో, ఇది రియాక్షన్. ఇందులో మనం ప్రొటెక్టింగ్ గ్రూప్ యూజ్ చేస్తున్నాం. ఏం ప్రొటెక్టింగ్ గ్రూప్ అంటే ఇది బెంజాయిల్ క్లోరైడ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియాక్షన్ చూద్దాం. అసలు ఎట్లా అయింది అనేది. సో, ఇక్కడ మనం ప్రొటెక్టింగ్ గ్రూప్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అది కూడా చూద్దాం. సో, రియాక్షన్ ఏంటంటే మనం బెంజాయిల్ క్లోరైడ్ యూజ్ చేసి మనం హైడ్రాక్సీ గ్రూప్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నాం ఈ రియాక్షన్‌లో. ఈ స్టెప్‌లో. నెక్స్ట్ ఆక్సిడేషన్ చేస్తున్నాం. ఆక్సిడేషన్ చేసేస్తే మనకిక్కడ CHO ఆల్డిహైడిక్ గ్రూప్ అనేది మనకు కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్‌లా కన్వర్ట్ అయిపోయింది ఆక్సిడేషన్ తర్వాత. సో, నెక్స్ట్ HCl యూజ్ చేసేసి మనం ఇక్కడ ప్రోటీన్ గ్రూప్ ఉంది గదా! దీన్ని తీసేస్తున్నాం. ఇది ఇక్కడ వస్తుంది. అండ్ మనకు సాలిసిలిక్ యాసిడ్ వస్తుంది. సో, ఇక్కడ మనకి ప్రొటెక్టివ్ గ్రూప్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? క్వెషన్ ఏంటి అంటే ప్రొటెక్టివ్ గ్రూప్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇక్కడ మన ఆక్సిడేషన్ స్టెప్ ఉంది గదా! ఈ స్టెప్. ఈ ఆక్సిడేషన్ స్టెప్‌లో మనకి OH ఆక్సిడైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, OH ఆక్సిడైజ్ అయితే ఏమొస్తుంది చెప్పండి? హైడ్రాక్సీ గ్రూప్ ఆక్సిడైజ్ అయితే ఆల్కహాల్స్ ఆక్సిడైజ్ అయితే మనకు కార్బనైల్ కాంపౌండ్స్ ఒస్తాయి. ఐ మీన్ కీటోన్స్ అవ్వచ్చు, ఆల్డిహైడ్స్ కావచ్చు, కార్బనైల్ కాంపౌండ్స్ ఒస్తాయి మనకి. సో, ఇది అన్‌వాంటెడ్ రియాక్షన్ గదా! ఇది మనకు అవసరం లేని రియాక్షన్ కాబట్టి మనం దీన్ని మాస్క్ చేస్తున్నాం. ఈ OH గ్రూప్‌ని మనం మాస్క్ చేస్తున్నాం ఒక గ్రూప్ యూజ్ చేసి. ఆ గ్రూపే ప్రొటెక్టింగ్ గ్రూప్. బెంజాయిల్ క్లోరైడ్. మరి ఈ గ్రూప్ మనం ఎందుకు యూజ్ చేయకూడదు? మన గ్రీన్ కెమిస్ట్రీలో అంటే ఇక్కడ మనం చూడండి. ఇది మన వాంటెడ్ ప్రొడక్ట్. బట్ ఇక్కడ ఇంకో ప్రొడక్ట్ వస్తుంది. దీన్నే మనం బై ప్రొడక్ట్ అంటున్నాం. బై ప్రొడక్ట్. ఈ బై ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి ఇది ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ కాదు. ఈ బెంజాయిల్ ఆల్కహాల్ అనేది. సో, ఈ ఇది అవాయిడ్ చేయాలి. మనం బై ప్రొడక్ట్స్ వచ్చే రియాక్షన్స్ అన్నీ. హజార్డస్ బై ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి యూజ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ గ్రూప్ అనేది అవాయిడ్ చేయాలి అని చెప్తున్నా అంతే. సో, నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ క్యాటలిస్ట్. కర్సర్ ఎక్కడుంది? యెస్. యూజ్ ఆఫ్ క్యాటలిస్ట్ షుడ్ బి ప్రిఫర్డ్ వేరెవర్ ద పాసిబుల్. మనం క్యాటలిస్ట్ యూజ్ చేయాలి. ఎందుకంటే రియాక్షన్ ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఏదైనా కావచ్చు మన కెమిస్ట్రీ ల్యాబ్‌లో గుర్తుంచుకోవాల్సింది వి షుడ్ ప్రొడ్యూస్ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్. మనం ఎప్పుడు అని మనం ఏదైనా ప్రొడ్యూస్ చేస్తున్నామంటే అది బయోడిగ్రేడబుల్ అయ్యుండాలి. అంటే ఎర్త్‌లో మొత్తం ఐ మీన్ డిగ్రేడ్ అయిపోవాలి. అంటే మొత్తం కరిగిపోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ చూడండి. అది ఒక 1000 ఇయర్స్ ఉంటుంది ఎర్త్‌లో. సో, అలాంటివి కాకుండా బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ చేయాలి.
సో, మనకేంటి హార్మ్‌ఫుల్ అంటారా? బయోడిగ్రేడబుల్ లేకుండా. ఎర్త్‌కి గదా హార్మ్‌ఫుల్, ప్లాస్టిక్ వల్ల మనకేంటి హార్మ్‌ఫుల్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి గదా! అంటే పురుగు మందులు. ఈ పురుగు మందులు ఒకవేళ మనం బయోడిగ్రేడబుల్ కాకుంటే, మనం పంటల మీద జల్లుతాం. సో, ఈ ఇన్సెక్టిసైడ్స్ పోయి మనకు ఫ్రూట్స్‌లో కావచ్చు, లీవ్స్‌లో కావచ్చు, మనకు స్టోర్ అయ్యి ఉంటాయన్నట్టు. ఎందుకంటే ఇవి బయోడిగ్రేడబుల్ కావు కాబట్టి మనకు ఇందులో స్టోర్ అయ్యి ఉంటాయి ఇక్కడ. సో, ఈ ఫ్రూట్స్ మనం తిన్నప్పుడు ఈ ఇన్సెక్టిసైడ్స్ అనేది మన లోపలికొస్తాయి. మన లోపలికొచ్చి మనకు టాక్సిక్ రియాక్షన్స్ కలుగజేస్తాయి. సో, ఇలాంటియి అవాయిడ్ చేయాలి. అంటే ఒకవేళ బయోడిగ్రేడబుల్ కాకుండా ఇది ఒక ఫుడ్ చైన్. ఈ ఫుడ్ చైన్‌లో కలుస్తాయన్నట్టు. మనమే కాదు ఈ ఆకులు, లీవ్స్ ఎలాంటి యానిమల్స్ తిన్నా, ఇన్సెక్ట్స్ తిన్నా, హనీ బీస్ లాంటి ఫ్లవర్స్ మీద మనం చల్లితే అవి తిన్నా వీటికి సో హార్మ్‌ఫుల్. సో, మనం దీన్ని అవాయిడ్ చేయాలి. బయోడిగ్రేడబుల్ సింథసిస్ అంటే మనకు ఈ ఫ్రూట్సే మనం డైజెస్ట్ చేసుకుంటే, ఫ్రూట్సే మనం బయోడిగ్రేడబుల్ అయితే ఇన్సెక్ట్స్ డైజెస్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో, ఇది ఇట్లా ఇలాంటివి సింథసైజ్ చేయాలి. అవే గాకుండా మనం కొన్ని కాస్ట్, క్యాస్ట్ వస్తుంది. కాస్ట్ రిలేటెడ్ థింగ్స్‌లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ షుడ్ బి సో డిజైన్డ్ యాస్ ద ఎలిమినేట్ ద పాసిబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ డ్యూరింగ్ ద ఆపరేషన్స్. మనం కొంచెం సేఫ్టీ ఉండేలాగా మనం ప్లాంట్స్ అనేది డిజైన్ చేసుకోవాలి. యాక్సిడెంట్ అయితే మళ్ళీ కాస్ట్ ఎక్కువవుతుంది గదా! మళ్ళీ వాటి రిపేర్‌కి అవన్నిటికి. సో, ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెంథింగ్ ఆఫ్ అనలైటికల్ టెక్నిక్స్ టు కంట్రోల్ ద హజార్డస్ కాంపౌండ్స్. మనం ఒక ప్రాసెస్‌లో కంట్రోల్ జేయొచ్చు. ప్రాసెస్ అయిపోయిన తర్వాత కంట్రోల్ జేయొచ్చు. ప్రాసెస్‌లో అంటే మనం కొన్ని సేఫ్టీ మెజర్ తీసుకోవాలి. లైక్ క్లీన్లీనెస్ కావచ్చు, యూజింగ్ ఆఫ్ సమ్ గుడ్ స్టఫ్ కావచ్చు. ఎంత యూజ్ చేసినా మళ్ళీ ఒకవేళ హజార్డస్ కెమికల్స్ వచ్చాయనుకోండి, అవిటిని రీసైకిల్ చేయగలమా? అంటే రీయూజ్ చేయగలమా? అలాంటి అనలైటికల్ టెక్నిక్స్ డెవలప్ జేసుకోవాలి. సో, ఇక్కడి దాకా ఈ వీడియో అయిపోయింది. నేను ముందు చెప్పినట్టు ఇదొక ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. సో, ఇంకా టాపిక్స్ ఉన్నాయి. ఇంకా గ్రీన్ సింథసిస్‌లో చాలా టాపిక్స్ ఉన్నాయి. లైక్ గ్రీన్ రియేజెంట్స్ అని, గ్రీన్ క్యాటలిస్ట్, అయోనిక్ సాల్వెంట్స్, ఫేజ్ ట్రాన్స్‌ఫర్ catalysis అండ్ గ్రీన్ సింథసిస్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్ గ్రీన్ కెమిస్ట్రీ. మీరు గ్రీన్ కెమిస్ట్రీ, గ్రీన్ సింథసిస్ చదువుతున్నారంటే పీటీసీ కంపల్సరీ నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పీటీసీ కూడా ఇన్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్. ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఇంకా టాపిక్స్ ఉంటాయి. ఒకవేళ గ్రీన్ సింథసిస్‌లో మనకి మైక్రోవేవ్ అసిస్టెడ్ సింథసిస్ ఉంటుంది. అండ్ ఇందులో చూసుకుంటే మైక్రోవేవ్ అసిస్టెడ్ సింథసిస్ అంటే ఏంటి? మైక్రోవేవ్ రియాక్షన్స్ ఇన్ వాటర్. వాటర్ ఏంటి? అక్వస్ సాల్వెంట్. అక్వస్ సాల్వెంటే కదా వాటర్. సో, ఇందులో మనకు మైక్రోవేవ్ అసిస్టెడ్ రియాక్షన్స్ ఇన్ వాటర్ మనకు హాఫ్‌మ్యాన్ రియాక్షన్ ఉంటుంది. హాఫ్‌మ్యాన్ ఎలిమినేషన్ అంటారు జనరల్‌గా. హైడ్రోలైసిస్ ఉంటుంది. ఆక్సిడేషన్ ఉంటుంది. సో, మైక్రోవేవ్ రియాక్షన్స్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఇక్కడ మనం అక్వా సాల్వెంట్ చూసాం. ఇక్కడ మైక్రోవేవ్ రియాక్షన్స్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. మనకి సాల్వెంట్స్ జనరల్‌గా ఎన్ని టైప్స్ ఉంటాయంటే అక్వా సాల్వెంట్స్ ఉంటాయి. అండ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఈ సాల్వెంట్ యూజ్ చేయకుండా రియాక్షన్ చేస్తే దాన్ని మనం సాలిడ్ స్టేట్ రియాక్షన్స్ అంటాం. రియాక్షన్స్ షుడ్ బి క్యారీడ్ ఔట్ వితౌట్ యూజింగ్ ద సాల్వెంట్. దోస్ ఆర్ కాల్డ్ సాలిడ్ స్టేట్ రియాక్షన్స్. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రోవేవ్ అసిస్టెడ్ సింథసిస్. ఈ టాపిక్సే కాకుండా అల్ట్రా వయలెట్ అని ఇంకా చాలా టెక్నిక్స్ ఉంటాయి. సో, ఈ వీడియో రెస్పాన్స్‌ని బట్టి ఫ్యూచర్ వీడియోస్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ టాపిక్స్‌లో ఇంకేమైనా కావాలనుకుంటే వీడియోస్ కామెంట్ చేయండి. ట్రై చేస్తా వీడియోస్ చేయనీకి. సో, థాంక్ యూ. థాట్స్ ఇట్.